హాయ్ అండి, వెల్కమ్ టు సంజనాస్ కిచెన్. ఇవాళ చేసుకోబోయే రెసిపీ పూర్ణం బూరెలు. చాలా టేస్టీగా, ఫస్ట్ టైం చేసుకున్నా కూడా చక్కగా రౌండ్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. చక్కగా రౌండ్గా, క్రిస్పీగా, టేస్టీగా ఉండేలాగా చేసేసుకుందాం. ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు దాకా గుండు మినప్పప్పు వేసుకోవాలి. ఏ కప్పుతో మినప్పప్పు వేసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు దాకా రేషన్ బియ్యం వేసుకుంటున్నాను. రేషన్ బియ్యం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి, క్రిస్పీగా ఉంటుంది పైన లేయర్ అనేది. ఇలా వేసేసుకున్నాక శుభ్రంగా కడిగేసుకొని 2-3 సార్లు ఇందులో సరిపడా నీళ్లు వేసుకోవాలి. ఈ పప్పుని 8 గంటల పాటు నానబెట్టుకోవాలండి. మనం దోశకి ఎలా నానబెట్టుకుంటామో అలానే నానబెట్టేసుకోవాలి. నీళ్లు పోసేసుకొని పక్కన పెట్టేసుకొని మూత పెట్టేసుకొని రేషన్ బియ్యమైనా లేకపోతే ఇడ్లీ రైస్ అయినా తీసుకొని నానబెట్టేసుకోండి. మీరు సోనా మసూరి వేసుకున్నారంటే పైన బూరెలు గట్టిగా వచ్చేస్తాయండి, అందుకని చూసుకొని వేసుకోండి. 8 గంటల తర్వాత పప్పును చూసేస్తే చక్కగా నానిపోయింది. ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెంగా పప్పుని వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలండి. సరిపడా నీళ్లు వేసుకొని జారుగా చేసుకోకూడదు, కొంచెం చిక్కగా ఉండాలి. దోశ కంటే జారుగా చేసుకుంటాం కానీ బూరెలకి మాత్రం కొంచెం చిక్కగా ఉండాలి. ఇందులో 1/2 టీ స్పూన్ అంత ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ అంత చక్కెర వేసుకోండి. పైన తినేటప్పుడు మనకు చప్పచప్పగా ఉండకుండా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు వేసుకున్న ఉప్పు చక్కెర చక్కగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకోండి. చూసారా, ఇలా వెన్నలాగా రుబ్బుకోవాలి. ఇలా పిండిని రుబ్బుకుంటేనే పైన లేయరు క్రిస్పీగా ఉంటుంది, అలాగే కలర్ కూడా మంచి బంగారు రంగులోకి వస్తుంది. మూత పెట్టేసి ఈ పిండిని 3 గంటల పాటు నానబెట్టుకోండి. ఈలోగా పప్పుని నానబెట్టుకుందాము. ఒక కుక్కర్ తీసేసుకొని ఏ కప్పుతో పప్పు బియ్యం వేసుకున్నామో అదే కప్పుతో పచ్చిశనగపప్పు వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇందులో అదే కప్పుతో 3 కప్పులు నీళ్లు వేసుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్నారంటే పప్పు ఉడకటానికి అంత టైం అనేది పట్టదండి, తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక పప్పుని ఇలా మెదుపుకొని చూసుకోండి, ఇలా పలుకు అనేది విరగాలి, అప్పుడే చక్కగా ఉడికిపోతుంది. ఈ పప్పులో ముందుగా వేసుకున్న నీళ్ళు సరిపోతాయండి. మీకు తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మీరు ఎక్కువ నీళ్ళు వేసేసారంటే మెత్తగా అయిపోతుందని, జారుగా అయిపోతుంది లోపల పూర్ణం అనేది, అందుకని నీళ్లు చూసుకొని వేసుకోవాలి. చూసారా, నీళ్ళు అనేది లేకుండా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పప్పునంతా ఒక ప్యాన్లోకి వేసేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందులోనే ఏ కప్పుతో పప్పును వేసుకున్నామో అదే కప్పుతో 1.5 అంటే 1 కప్పుకి 2 టేబుల్ స్పూన్ ఎక్కువగా బెల్లం తురుము వేసేసుకుంటున్నాను. బెల్లాన్ని తురుముకొని వేసుకోండి. ఒకసారి పప్పు బెల్లం మంచిగా మ్యాష్ చేసుకోండి గరిటెతో. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, మాడిపోతుందండి పప్పు. ఇలా చూసారా, బెల్లం కాస్త కరిగాక ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇందులో 1 టీ స్పూన్ దాకా ఇలాచీ పొడి వేసేసుకోవాలి. ఇలాచీ పొడి వేసేసుకొని చక్కగా కలిపేసుకొని ఇప్పుడు ఈ పప్పుని చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. మిక్సీ పట్టుకోక ముందు పప్పుని బెల్లాన్ని ఇలా ఫ్రై చేసుకొని వేసుకోండి, చాలా కమ్మగా ఉంటాయి బూరెలు. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాక మెత్తగా రుబ్బేసుకున్నాక ప్యాన్లో వేసేసుకొని చక్కగా గట్టిగా అయ్యేంత వరకు, చిక్కగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. చూసారా, చిక్కగా అయిపోయింది. ఒకసారి మొత్తంగా స్ప్రెడ్ చేసుకొని చల్లారాక ఆ తర్వాత ఉండలుగా చుట్టుకోవాలి. ఇప్పుడు చూసారా, పూర్తిగా చల్లారిపోయింది. చేత్తో ఇట్లా వీలుగా ఉండాలండి ఉండలు చుట్టుకునేటప్పుడు. మంచిగా రౌండ్ సైజులో చేసుకోండి, అప్పుడే బూరెలు రౌండ్గా వస్తాయి. మీడియం సైజులో చేసుకోండి, పెద్దగా చిన్నగా చేసుకోకండి. ఇలా మీడియం సైజులో చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసేసుకోవాలి. పూర్ణం బూరెలకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది, పక్కన పెట్టుకుందాము. 3 గంటల తర్వాత పిండిని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా పులియ పెట్టుకున్నారంటే పిండిలో సోడా ఏమీ అవసరం లేకుండా చక్కగా పొంగుతాయండి బూరెలు. ఇప్పుడు ఒక్కొక్క పూర్ణం తీసుకొని పిండిలో వేసేసుకొని చక్కగా కోట్ చేసుకొని చేత్తో వేసుకోండి. మీకు చేత్తో కష్టంగా ఉందంటే స్పూన్తో అయినా చూపిస్తాను, అలా అయినా వేసుకోండి. రౌండ్గా వస్తాయి, మంచిగా చక్కగా కోటింగ్ కూడా చక్కగా అతుక్కొని ఉంటుంది పూర్ణంకి. డీప్ ఫ్రై సరిపడా నూనె వేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. బూరెలు వేసుకునేటప్పుడు బూరెలు మొత్తంగా మునిగేలాగా నూనె వేసుకోవాలి. నూనె కాస్త ఎక్కువగానే పడుతుంది. చూసారా, ఒక్కొక్కటి ఇలా చేతితో నెమ్మదిగా వేసేసుకోండి. మీకు కష్టంగా అనిపిస్తే స్పూన్తో కూడా చూపిస్తున్నాను, అలా వేసేసుకోండి.
వేసుకున్న వెంటనే గరిటెతో కలుపుకోకండి, లేకపోతే అతుక్కుపోతాయి. ఒక 10 సెకండ్లు అలా వదిలేశారంటే చక్కగా విడిపోతాయి అవి నూనెలో. ఇప్పుడు గరిటెతో అటు ఇటు 2 సైడ్ల మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోకండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే పిండి కాస్త పచ్చిగా ఉంటుంది. కొన్ని టిప్స్ పాటిస్తే చక్కగా చేసేసుకోవచ్చు. పిండి జారుగా ఉండకూడదండి, కాస్త చిక్కగా ఉండాలి. అలాగే పూర్ణం కూడా కాస్త చిక్కగా రౌండ్గా చేసుకున్నారంటే చక్కగా వస్తాయి పూర్ణాలు. పిండిని చాలా మెత్తగా రుబ్బుకోవాలండి, గ్రైండర్లో రుబ్బుకున్నట్టే రుబ్బుకోవాలి. అలాగే అన్ని కప్పు కొలతతో తీసుకోండి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ పండక్కి చక్కగా ఇలా చేసేసుకోండి, బూరెలు చాలా టేస్టీగా వస్తాయి. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.